ఇప్పుడు ఆ దేశం ఉన్న పరిస్థితుల్లో మీరు నా కూతుర్ని అక్కడికి తీసుకెళ్లి తిరిగి ప్రాణాలతో తీసుకొస్తారని నాకు నమ్మకం లేదు సార్. రాజన్, మీ కూతుర్ని అడ్డు పెట్టుకుని వాడిని పట్టుకోవడమే వీళ్ల ప్లాన్. నేను నిన్ను లోకల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమంటే నువ్వు దాన్ని ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లంలో ఇరికించావేంటే? నేను నా కూతుర్ని పంపను. వాళ్ళు మిమ్మల్ని పర్మిషన్ అడగడం లేదండి, తీసుకువెళ్తామని చెప్తున్నారు. మీరు మీ అమ్మాయికి ఈ విషయాలు ఏవి చెప్పకండి. ఇదొక జాలీ ట్రిప్ అని చెప్పి పంపించండి. శివంగి తనతో పాటే ఉంటుంది, నేను కూడా ఉంటాను. భయపడకండి. థ్యాంక్స్ అత్తయ్య. వీళ్ళంతా ఎవరత్తయ్య? ఫ్రెండ్స్. ఓ, శివాంగి, నేను సిబిఐని, గవర్నమెంట్ని నమ్మి పంపడం లేదు, నిన్ను నమ్మి పంపిస్తున్నాను. నేను నా కూతురు బాగుంటే చాలనుకున్నాను, కానీ నువ్వు ఆ నేహ కూడా బాగుండాలనుకున్నావు. అలాంటి నువ్వు నాకు నచ్చకుండా ఎలా ఉంటావే చెప్పు. నాకు నువ్వంటే చాలా ఇష్టమే. నీకు చెప్పను గాని నిన్ను చూసి గర్వపడతాను. నీలాగా నేనెందుకు లేనని ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను. అదే నువ్వు మా పక్కింటి అమ్మాయివో ఫ్రెండ్వో అయ్యుంటే నిన్ను నా నెత్తిన పెట్టుకునే దాన్ని తెలుసా? కానీ నువ్వు నా ఆడపడుచువి. నువ్వు చేసేవి మంచి పనులే అయినా అవి మాకు సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. వాటికి దూరంగా ఉండాలని నువ్వు నచ్చనట్టు నేను నటిస్తాను. మన సుష్మిత నీలాగా ఉండాలని ఆశపడుతోందని నాకు తెలుసు. తను నీలాగా కాదు శివాంగి, నాలాగా చాలా పెరికిది, లోక జ్ఞానం లేదు. శివంగి, శివంగి, ప్లీజ్ శివంగి, నా కూతుర్ని మళ్ళీ నా దగ్గరికి ప్రాణాలతో తీసుకురా. శివంగి, నాకు నువ్వు కూడా ముఖ్యమేనే. క్షేమంగా తిరిగిరా. బాయ్ అమ్మా, బాయ్ నాన్న, బాయ్ రితిక్. నేను ఇది నమ్మలేకపోతున్నాను అత్తయ్య. అమ్మా నాన్న మీతో ఫారెన్ ట్రిప్ కి పంపుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. నా ప్రాణాలు పణంగా పెట్టినా నేను కాపాడుకుంటాను. హెడ్ ఆఫీస్ నుంచి ఆలం ఎలా ఉన్నాడు? స్కెచ్ గీసి పంపారు. ఇకపై నువ్వు నీ మొబైల్ ని వాడకూడదు. సుష్మితని ఒంటరిగా పంపించు. ఆలం అతని మనుషులు తను ఎక్కడి నుంచి ఫాలో అయ్యే అవకాశం. ఎందుకు ఇండియాలో చెప్పలేదు? తను చిన్నపిల్ల, ఒంటరిగా ఎలా పంపుతాను? వేరే దారి లేదు, తను ఒంటరిగానే వెళ్ళాలి. సుష్మిత, మనిద్దరం విడివిడిగానే వెళ్ళాలి. బయట నీకోసం కార్ వెయిట్ చేస్తోంది. నేను నిన్ను ఫాలో అవుతాను. అత్తయ్య, నేను ఒంటరిగా వెళ్ళాలా? నాకు చాలా భయం వేస్తుంది. అలా అవ్వాలని ఉంది కదా, వెళ్ళు. అత్తయ్య,
Well, the flight was landed on time and we can expect her call any time. Oh, guys, it's her. Excuse me. Tension. All of you, just listen to this, okay? Just concentrate. Yeah, we've reached here. You don't have to worry. గాట్ హిస్ ఫోటో. Right now. His name is Alan, right? Listen, no one can override International Human Rights Organization. థ్యాంక్ యూ సో మచ్. أنا ما شفته عالم قبل هذا. مسرور جيدة يا بنت. عالم ولد طيب. شيء قدام ويسار فندق موجود. సుష్మిత వచ్చిందా? మీరు తన్ని కలిసారా? تركتي في الفندق. నా గురించి అడిగిందా? నాకిమ్మందా? చాలా థ్యాంక్స్ తాతయ్య, చాలా థ్యాంక్స్. أنا عارف حب عالم معها لكن أنا تركت. ఆలి మా అమ్మాయితో చాట్ చేస్తున్నాడని తెలుసు కూడా ఎందుకు వదిలేశానంటే ఈ అవకాశం కోసమే. ఖచ్చితంగా ఆ సుష్మిత ఒంటరిగా వచ్చుండదు. దాన్ని రాకని పసిగట్టి ఆ విదేశీ గూఢచారులు దాన్ని వెంబడించి ఇక్కడికొచ్చుంటారు. ఆ పిల్లతో పాటు వాళ్ళు కూడా మన గడ్డ మీదే దారుణంగా చనిపోవాలి. ఈ విషయాలేవి ఆలింకి తెలియకూడదు. అవసరమైతే ఆలింని చంపడానికి కూడా వెనకాడకండి. మనం గెలిస్తే విప్లవకారులం అవుతాం, ఓడిపోయాం అంటే తీవ్రవాదులు అంటారు.